జై వీరభద్ర సార్ నమ్మున మా నాయన పనిష్మెంట్ చాలా విచిత్రంగా ఉంటారు. ఆయన ఒకరిని వెంటనే లేపేస్తాడు, ఒకరిని రోగాలు పెడతాడు, ఒకరికి మానసిక వేదన చూపిస్తాడు, ఒకరికి బతికి నరకం చూపిస్తాడు, ఒక్కరినొక్కరిని పిచ్చి చీచి చేస్తాడు అనమాట. అందుకే ఇప్పుడు జగన్ గారి విషయంలో ఏం చేస్తాడో మా నాయన చూపిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు వరకు 11-12 ఏళ్ళ బెయిల్ మీదే తిరుగుతున్నాడు ఆయన. అంటే వ్యవస్థలు ఎంత గందరగోళం ఉందో మనం చూస్తున్నాం. ఇప్పుడు కోర్టులు ఫీజులు తీసుకొని వారించే లాయర్లు ఉన్నంత వరకు ఈ వ్యవస్థలు లొసుగులు తీసుకొని న్యాయ వ్యవస్థలోన ఈ రాజ్యాంగంలో లొసుగులు తీసుకొని ఎట్లా ఉండాలో మనమే చూస్తున్నాం. ఇంకా మామూలు దొంగలకి వాళ్ళు కూడా 3rd డిగ్రీ చేస్తాము. ఈరోజు ఐపీఎస్ ఐఏఎస్లు ఇంత తప్పులు చేసినా వాళ్ళు 3rd డిగ్రీ చేసి ఉన్నిని చెప్తారు ఎవరైనా కానీ. అంటే ఒక చట్టం అంటే అందరికి సమానమే కదా, బీదోళ్ళకైనా సౌకర్యాలకైనా ఉన్నోనికి లేనోనికి అందరికి. మనకి ఈ చట్టం అందరికీ యాడ్ సమానంగా ఉంది. ఉన్నోనికి అధికారం ఉన్నోనికి ధనార్జన ఉన్నోనికి పతాసు పలుకుతున్నారు. ఇప్పుడు మనకు ఉదాహరణ ఇప్పుడు ముంబై హీరోయిన్ది ఒక పారిశ్రామికవేత్త, ఒక రాజకీయ నాయకుడు, ఒక హీరోయిన్ ఎట్లా నలిగిపోయిందో మనమంతా ఒక సినిమాలో స్టోరీ మాత్రం చూపించినాడు భగవంతుడు. అర్థం చేసుకోండి.